నమస్కారం అండి. మనం ఇప్పుడు 'గిరిజా కళ్యాణం' అనే నవలలోని మూడవ భాగాన్ని విందామా? రాత్రి అయింది. విజయవాడ రైల్వే స్టేషన్ ఎప్పట్లాగానే చాలా రద్దీగా ఉంది. ప్లాట్ఫామ్ మీద ప్రయాణికులు సామాను పట్టుకుని లింక్ ఎక్స్‌ప్రెస్ కోసం వేచి చూస్తున్నారు. ప్లాట్ఫామ్ అంతా తోపుడు బళ్ళతో, టీ బండీలతో, వేరుశెనక్కాయలు, బిస్కెట్స్ అమ్మేవారితో గందరగోళంగా ఉంది. ఒక్క క్షణం అక్కడ నిలబడి చూస్తే మనిషి జీవితానికి, ఆ ప్లాట్‌ఫారానికి ఎంతో సంబంధం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ప్లాట్ఫామ్ మీద ఎవరెవరో అపరిచితులు వస్తుంటారు, పోతుంటారు. కానీ ప్రయాణికులు మాత్రం ఎవరికి వారు ఒంటరిగా, ఎవ్వరికీ సంబంధం లేనట్లుగా నిలబడి చూస్తుంటారు. నిజ జీవితంలో కూడా అంతే. ఎంతోమంది బంధువులు, మిత్రులు, పరిచయస్తులు అనేక మంది ఉంటారు. ఎంతమంది ఉన్నా మనిషి తనకి తాను ఒంటరివాడే. ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్న రద్దీని గమనిస్తూ గిరిజ, రవి ట్రంకు పెట్టె మీద కూర్చునున్నారు. జనాన్ని పరిశీలిస్తున్న గిరిజ తమ్ముడి తల మీద చేయి వేస్తూ అడిగింది, ఏరా, అలసటగా ఉందా? నా ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంటావా? "ఊహుం, అవసరం లేదు." ఇంతలో అక్కడికి ఒక ఆయన వచ్చాడు. ఆయన శరీరపు రంగు దబ్బపండు ఛాయలో ఉంది. భారీగా ఉన్నాడు. ఆయన వేసుకున్న తెల్లటి బట్టలు, వేలికున్న ఖరీదైన డైమండ్ ఉంగరం, వాచి ఆయన శ్రీమంతుడని ఇట్టే తెలియజేస్తున్నాయి. ఆయన జుట్టు వెండి మబ్బుల్లా తెల్లగా నెరిసిన చక్కటి క్రాఫ్గా ఉంది. ఆయన చేతిలో బ్రీఫ్ కేస్ మినహా ఇంకే సామాను లేదు. గిరిజా వాళ్ళు కూర్చున్న చోటుకి దగ్గరలోనే ఒక సిమెంట్ బెంచి ఉంది. అంత క్రితం దాని మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న కుర్రాళ్ళు చాయ్ తాగుదాం చలో అంటూ లేచిపోయారు. ఆయన వచ్చి బ్రీఫ్ కేస్ పక్కన పెట్టుకుని ఆ బెంచి మీద కూర్చున్నాడు. కాలు మీద కాలు వేసుకుని వెనక్కి ఆనుకుని కూర్చుని ఉన్న ఆయన కూడా వచ్చేపోయే జనాన్ని చూస్తున్నాడు. కుడిపాదం అలవోకగా ఆడిస్తుంటే నల్లటి మెత్తటి చెప్పు లైట్ వెలుతురులో మెరుస్తూ ఆయన తెల్లటి పాదాన్ని మరింత తెల్లగా చూపిస్తోంది. గిరిజ వైపు, రవి వైపు యథాలాపంగా చూశారాయన. పైట కొంగుని జడ క్రింద నుంచి భుజం మీదుగా ముందుకు లాక్కుని పొందిగ్గా కూర్చునుంది గిరిజ. చెవులకి ఏమీ లేవు. చేతులకి ఆకుపచ్చటి మట్టిగాజులున్నాయి. కట్టుకున్న చీర సామాన్యమైందైనా ఆ కట్టుకోవడంలోనే దానికి లేని అందం వచ్చింది. కొంతమంది ఆడపిల్లలను చూస్తే వారిలో ఉన్న ఆరోగ్యమే వారికి 1000 ఆభరణాల అలంకరణ అనిపిస్తుంది. చెవుల మీదకి వదులుగా జారిన జుట్టు చెంపల నునుపుని, బిగువుని రెట్టింపు చేసి చూపిస్తోంది. ముఖాన గుండ్రని బొట్టులో చామంఛాయగా అతి నిరాడంబరంగా ఉన్న ఆ అమ్మాయి పక్కన కూర్చున్న ఆ కుర్రాడిలో ఆ అమ్మాయి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బహుశా అక్కా తమ్ముడై ఉంటారు. లింక్ ఎక్స్‌ప్రెస్ 5 నిమిషాల్లో ప్లాట్ఫామ్ మీదకు రాబోతున్నట్లుగా మైక్లో తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో అనౌన్స్మెంట్ వినిపించింది. పిల్లా జల్లలతో తట్టా బుట్టా సామానున్నవాళ్ళు హడావిడిగా లేచారు. కూలీలు పెట్టెలు, బెడ్డింగులు నెత్తిన పెట్టుకుని సిద్ధంగా ఉన్నారు. ఇంతలో రైలు వచ్చి ఆగింది. ప్లాట్ఫామ్ అంతా ఒక్కసారిగా జనసమ్మర్దంతో కిటకిటలాడిపోయింది. ప్రయాణికులు సీట్ల కోసం పరిగెత్తుతున్నారు. వెంట వచ్చిన వాళ్ళు అప్పగింతలు చెబుతున్నారు. రవి, నువ్విక్కడ కూర్చో, నేను వెళ్ళి మన సీట్లు ఏ పెట్టెలో ఉన్నాయో వెతికి వస్తాను అంది గిరిజ. రవి తల ఊపాడు. గిరిజ వెళ్ళింది. సీట్లు రిజర్వేషన్ పేర్లతో ఏ పెట్టెలో ఉన్నాయో వెతుక్కోవాలి. ఓ చెంప టైం అయిపోతోంది. గిరిజ పేరు గలవాళ్ళు 4 ఉన్నారు. 2కి ఇంటి పేర్లు లేవు. ఒకచోట మిసెస్ గిరిజ, మిస్టర్ రావు అని ఉంది. గిరిజకి మతిపోయింది. టీసీని వెతికి పట్టుకుని అతన్ని అడిగింది. అతను అన్ని పేర్లు చెక్ చేసి అది పొరపాటు పడిందని, మిస్ గిరిజ, మాస్టర్ రవి అని ఉండడానికి ఆ విధంగా ఉందని గిరిజ ఎక్కాల్సిన భోగి చూపించాడు. థ్యాంక్ యూ టీసీకి చెప్పి తమ్ముడు కోసం వెళ్ళింది. రవి ప్లాట్ఫారానికి ఆ చివర ఉన్నాడు. రైలు కదలడానికి సిద్ధంగా ఉంది. గిరిజ నడక మాని పరిగెత్తింది. గిరిజ వెళ్ళేసరికి రవి ట్రంకు పెట్టె మీద లేడు. పక్కన సిమెంట్ బెంచి మీద కూర్చుని ఉన్న ఆయన దగ్గర ఉన్నాడు. ఆయన రవి చేయి పట్టుకుని ముందుకు ఒరిగి ఉన్నాడు. ఒక చేత్తో ఛాతీ మీద గట్టిగా పట్టుకున్నాడు. ఏమిటి, ఏమైంది? గిరిజ అడిగింది. ఈయనకి ఏదో బాధగా ఉన్నట్టుంది, నన్ను పిలిచారక్కా అన్నాడు రవి. బాబుగారు, గిరిజ పిలిచింది. ఆయన లేచి వెనక్కి ఆనుకోబోయి సాధ్యం కాక పక్కకు ఒరిగారు. ఒంటి నిండా చెమటలు పట్టున్నాయి. ఆయన కళ్ళెత్తి చూశాడు కానీ చూపు నిలకడగా లేదు. డాక్టర్, డాక్టర్, ఆయన పెదవులు అస్పష్టంగా పలికినాయి. ఎవరినైనా పిలుద్దాం రవి. గిరిజ వెనక్కు తిరిగి గబగబా వెళుతున్న వాళ్ళని పిలిచింది. కానీ ట్రైన్ బయలుదేరబోతోంది. దాన్ని అందుకునే హడావిడిలో ఉన్న ఎవ్వరూ గిరిజ పిలుపుల్ని పట్టించుకోలేదు.
గిరిజ దూరంగా ఉన్న పుస్తకాల షాప్ దగ్గరికి పరిగెత్తింది. మొదట ఎవరితోనో పోట్లాడుతూ చిరాగ్గా ఉన్న అతను గిరిజ మాట వినిపించుకోలేదు. గిరిజ 2-3 సార్లు చెప్పి బ్రతిమలాడగా అప్పుడొచ్చాడు. గిరిజ వెంట పెట్టుకుని వచ్చిన అతను ఆయన్ని చూశాడు. వెంటనే బయటికి పరిగెత్తి టీసీని తీసుకొచ్చాడు. అతను డాక్టర్కి ఫోన్ చేయడానికి గబగబా వెళ్ళాడు. ఆయన గిరిజ చేతిని గట్టిగా పట్టుకుని వదల్లేదు. పాపం వెంట ఎవరూ లేరు కూడా అన్నాడు రవి సానుభూతిగా. మనం చేయగలిగిన సాయం చేద్దాం రవి అంది గిరిజ. టీసీ డాక్టర్కి ఫోన్ చేశానని ఆయన వస్తున్నారని చెప్పి 2 రైల్వే కూలీలను పిలిచి వాళ్ళ సాయంతో ఆయనను వెయిటింగ్ రూమ్లోకి చేర్చి పక్క మీద పడుకోబెట్టారు. ఆయన చేయి గిరిజ చేయిని వదలలేదు. గిరిజ విదిలించి విడిపించుకోనూ లేదు. డాక్టర్ వచ్చాడు. ఆయన్ని పరీక్ష చేస్తున్నాడు. కిటికీలో నుంచి చూస్తున్న రవి అరిచాడు, అక్క ట్రైన్ వెళ్ళిపోతోంది. గిరిజ కిటికీ దగ్గరకు పరిగెత్తుకొచ్చింది. ట్రైన్ విజిల్ వేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంది. గిరిజ నిశ్చేష్టురాలైనట్టు చూస్తూ నిలబడిపోయింది. ఇప్పుడెలా అన్నాడు రవి ఆదుర్దాగా చూస్తూ. ఇంకో ట్రైన్కి వెళ్ళాలంతే, ఇంకేం చేస్తాం? నూతిలో నుంచి మాట్లాడుతున్నంత నీరసంగా అంది గిరిజ. డాక్టరు ఈ ముసలాయన మీకేమవుతాడని అడిగాడు. గిరిజ క్లుప్తంగా తను ఆయన అపరిచితులమని బాధతో గిలగిల్లాడుతుంటే సాయం చేసిన సంగతి చెప్పింది. డాక్టర్ అన్నాడు, మీ ట్రైన్ ఎలాగూ వెళ్ళిపోయిందిగా, మళ్ళీ ట్రైన్ దొరకడానికి చాలా టైం ఉంది, మీరు కాస్త ఇన్ని చూస్తూ ఉండండి అన్నాడు. గిరిజకి హఠాత్తుగా తన పెట్టి సంగతి గుర్తుకొచ్చింది. రవి వెళ్ళి పెట్టి తీసుకొస్తానుండు అంది. గిరిజ ప్లాట్ఫారం మీదకి వచ్చింది. అక్కడ అంతకుముందు కిటకిటలాడిన జనం వెలువ తీసేసింది. అంతటా ఖాళీగా నిశ్శబ్దంగా ఉంది. సందడే లేదు, కూలీలు కూడా లేరు. గిరిజ రవి తను కూర్చున్న చోటు చూసింది. పెట్టె ఎక్కడా లేదు. ఆ సందడిలో రవి తను ఆ పెట్టెను మర్చిపోయారు. గిరిజ పెట్టె గురించి టీసీకి రిపోర్ట్ ఇచ్చింది. అట్లా వదిలి వెళ్ళడం మీదే తప్పు. ట్రైన్ వచ్చినా వెళ్ళినా మహాసముద్ర కెరటంలా జనం ఉంటారు. ఎవరిని పట్టుకుంటాం, అయినా ప్రయత్నిస్తాంలేండి అన్నాడు. గిరిజ లంకణాల మనిషిలా నీరసంగా వెయిటింగ్ రూమ్లోకి తిరిగి వచ్చేసింది. పెట్టేదక్క కనిపించలేదురా. గిరిజ కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. పోయిందా? గిరిజ తలూపింది. అందులో తన బట్టలు, రవి బట్టలు సమస్తం ఉన్నాయి. ఇంకా నయం, డబ్బు, డాక్టర్ సర్టిఫికేట్స్ తన బ్యాగ్లో ఉన్నాయి కాబట్టి సరిపోయింది. బ్యాగ్ని గుండెల కదుముకుంటూ అనుకుంది. ఇదేమిటక్క ఇలా అయింది? రవి దిగులుగా చూస్తూ అన్నాడు. గిరిజ తమ్ముడు వైపు చూసింది. రవికి ఇదేదో అపశకునంలా అనిపిస్తున్నట్టుంది. గిరిజ చప్పున తమ్ముడిని దగ్గరకు తీసుకుంది. తెచ్చిపెట్టుకున్న నవ్వుతో హుషారుగా అంది, రవి ఇలా అయినందుకు నాకు బాధగా ఉందనుకుంటున్నావా? ఏం లేదు, రవ్వంత కూడా లేదు. ఎందుకో తెలుసా, ఏది వచ్చినా మన మంచికే అంటారు. రవి మాట్లాడలేదు. అతను అక్క గురించే ఆలోచిస్తున్నాడు. అసలు ఉన్నవే 4 చీరలు. ఈ డబ్బు దాచడం యావలో పడి గిరిజ సరిగా బట్టలు కొనుక్కోవడం కూడా మానేసింది. ఇప్పుడు అవి కూడా పోయినాయి. భగవంతుడు ఎందుకు ఇలా బాధ పెడుతున్నాడు? 1 గంట తర్వాత డాక్టర్ మళ్ళీ వచ్చాడు. పరీక్ష చేశాడు. ఆయనకి మెలకు వచ్చింది. తనని రాజగోపాలరావుగా పరిచయం చేసుకున్నారు. డాక్టర్ గారు ఆయన సుస్థి గురించి మాట్లాడారు. దూరంగా నిలబడిన గిరిజను చూపిస్తూ, ఈ అమ్మాయి మీ ప్రాణాలు రక్షించింది. సమయస్ఫూర్తితో త్వరగా డాక్టర్ సాయం అందేలా చేసింది. పాపం వాళ్ళ రైలు తప్పిపోయింది, పెట్టె కూడా పోయింది అన్నాడు. మందులు వ్రాసి ఇస్తూ, ఇప్పటికీ ఇవి వాడండి. మీకు వచ్చింది చాలా మైల్డ్ హార్ట్ అటాక్. మీ వెంట ఎవ్వరూ లేనట్టున్నారు. మీకు సెడేటివ్ ఇస్తాను. మీరు గోదావరి ఎక్స్ప్రెస్లో కానీ మెడ్రాస్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్లో కానీ వెళ్ళిపోవచ్చు. చూడమ్మా, ఈయనకి ఈ మందు మళ్ళీ 1 గంట తర్వాత ఇవ్వు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. ఆయనకి నిద్ర పట్టేసింది. కొద్దిసేపటి తర్వాత మెలకు వచ్చింది. గిరిజ మందు తెచ్చిచ్చింది. ఆయన వేసుకున్నారు. బాబుగారు, మందులు తేగ మిగిలిన చిల్లర ఇదిగో అంటూ అందించింది. ఆయన తదేకంగా ఆ అమ్మాయినే చూస్తున్నారు. నీ పేరేమిటమ్మా? నూతిలో నుంచి మాట్లాడుతున్నంత నీరసంగా అడిగారు. గిరిజ. మీదే ఊరు? ఈ ఊరేనండి. ఆ అబ్బాయి ఎవరు? నా తమ్ముడు, పేరు రవి. ఏ ఊరు వెళ్తున్నారు? హైదరాబాదు. అలాగా, మాది కూడా ఆ ఊరే. నేను హైదరాబాదే వెళుతున్నాను. మీకు అక్కడ బంధువులు ఎవరైనా ఉన్నారా? గిరిజ క్లుప్తంగా తమ్ముడు సుస్థి గురించి చెప్పింది. ఆయన రవివంక చూశారు. అయ్యో పాపం, అలాగా అన్నారు.
నా మూలంగా మీ రైలు తప్పిపోయిందని డాక్టర్ చెప్పాడు. దిగులు పడకు. మీరు వేరే రైల్లో వెళ్ళే ఏర్పాటు నేను చేస్తాను. గిరిజ కృతజ్ఞతగా చూసింది. ఆయన కబురు చేయగా టీసీ ఒక ఆయన వచ్చారు. గోదావరి ఎక్స్ప్రెస్లో మాకు 3 టికెట్లు దొరికేట్లుగా కాస్త చూడండి అని చెప్పారు. టీసీ టికెట్లు తెచ్చిచ్చాడు. డాక్టర్ వచ్చి రాజగోపాలరావు గారికి ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆయన నిద్రపోతారు. కాస్త మీరు చూస్తూ ఉండండి అంటూ ఆయన బాధ్యత గిరిజకు అప్పగించారు. ఈ ప్రపంచంలో ఒకరు ఆదుకోకుండా వదిలేసినా మరొకరు సాయం చేస్తారు అన్నట్లుగా గిరిజని రవిని లింక్ ఎక్స్ప్రెస్ వదిలేసి వెళ్ళిపోయినా కొన్ని గంటల అనంతరం గోదావరి ఎక్స్ప్రెస్ వాళ్ళని వాళ్ళతో పాటు రాజగోపాలరావుని తీసుకుని బయలుదేరింది. రాజగోపాలరావు గారు డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ మూలంగా రైలు బయలుదేరిన పావుగంటకే నిద్రపోయారు. గిరిజ ఆయనకు ఎదురుగా ఉన్న బెర్త్ మీద కూర్చునుంది. రవి గిరిజ ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్నాడు. రైలు వేగంగా వెళుతోంది. గిరిజ వెనక్కి తలానించి కూర్చుంది. గిరిజ ఒళ్ళో నిద్రపోతున్న రవి ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది. గిరిజ తమ్ముడి చెక్కిళ్ళు నిమిరింది. ఎదురుగా రాజగోపాలరావు గారు నిద్రపోతున్నారు. ఆయన నిద్రలో పక్కకు తిరిగారు. బెత్త అంచుకొచ్చారు. గిరిజ వంగి చప్పున ఆయన పడకుండా చేయి అడ్డుపెట్టింది. కొద్దిసేపటికి ఆయన వెల్లకిలా తిరిగారు. రైలు వెళుతోంది. గిరిజకి ఆ రైలు చీకటి సముద్రంలో ఈదుకుంటూ వెలుగుతీరం వెతుక్కుంటూ వెడుతున్న ఆశల నావలా అనిపించింది. జీవితం ఎంత గమ్మత్తైనది. కొద్ది గంటల క్రితం ఈయనెవరో తనకు తెలియదు. ఇప్పుడు హైదరాబాద్ చేరే వరకు సంరక్షకురాలిలా బాధ్యత స్వీకరించింది తను. గిరిజ చూపులు మళ్ళీ రవి మీదకు మళ్ళినాయి. వీడి ఆపరేషన్ సక్సెస్ అవుతుందా? తను డబ్బంటే సమకూర్చుకోగలిగింది, కానీ ఆయుష్ అది భగవంతుడి చేతిలో ఉంది. ఆయన తన చల్లటి చూపు చూస్తాడా? ఒకవేళ రవికి ఏదైనా అయితే తనది ఇదే ఆఖరి ప్రయాణం. గిరిజ కంఠంలో ఏదో అడ్డుపడ్డట్టయింది. ఆపరేషన్ రవి భవిష్యత్తు పట్ల కాదు, తన భవిష్యత్తుకు తీర్పు చెప్పబోతోంది. తూర్పున తెలతెలవారుతోంది. గోదావరి ఎక్స్ప్రెస్ రాత్రంతా ప్రయాణం చేసి అలసిపోయిన దానిలా సెగలు గక్కుతూ వచ్చి సికింద్రాబాద్ స్టేషన్లో ఆగింది. శాయన్న ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ వెతుకుతూ వస్తున్నాడు. రాజగోపాలరావు గారు అప్పటికి మేల్కుని అరగంట అయింది. స్టేషన్ దగ్గరకు వస్తుండగా ఆయన లేచి కూర్చున్నారు. నిద్రమత్తుగా అలసటగా ఉన్న ఆయన కళ్ళకి ఎదురుగా కూర్చుని ఉన్న ఒక అమ్మాయి, బాబుగారు ఎలా ఉంది అని పలకరిస్తుంటే ఆ అమ్మాయి ఎవరో చప్పున గుర్తుకు రాలేదు. గిరిజ నవ్వింది. మీరు ప్రయాణంలో ఏం హడావుడి చేస్తారో అనుకున్నాను, కానీ బాగా నిద్రపోయారు అంది. ఆయనకి తల దిమ్ముగా, ప్రాణం చాలా నిస్త్రాణగా ఉంది. సందేహంగా ఆగారు. ఆయనకి క్రమంగా తన సుస్థి, ఈ అమ్మాయి సేవలు గుర్తుకొచ్చినాయి. నీ పేరు? గిరిజ చిరునవ్వుతో సమాధానం చెప్పింది. రైలు అప్పటికే వచ్చి సికింద్రాబాద్ స్టేషన్లో ఆగింది. ఆయన ఓపిక తెచ్చుకుని లేచి కిటికీ దగ్గర కూర్చున్నారు. సాయన్న గమనించాడు. రవి లేచి నిద్రకళ్లతో స్టేషన్లో సందడి గమనిస్తున్నాడు. రాజగోపాలరావు గారు సాయన్నని పెట్టెలోకి రమ్మనమని సైగ చేశారు. సాయన్న పెట్టెలోకి వచ్చాడు. అయ్యా, ఇదేమిటి ఇలా ఉన్నారు? అతి నీరసంగా వాడిపోయి ఉన్న ఆయన ముఖంలోకి చూసి గాబరాగా అడిగాడు. గుంటూరు నుండి బాగానే వచ్చాను. బెజవాడ స్టేషన్లో సుస్థి చేసింది. మళ్ళీ మిమ్మల్ని చూస్తాను అనుకోలేదు. దేవుడి దయ వలన బ్రతికి బయటపడ్డాను. గుంటూరు నుంచి టెలిగ్రామ్ వచ్చింది. మళ్ళీ బెజవాడ నుంచి వేరే ట్రైన్లో వస్తున్నట్టు టెలిగ్రామ్ వచ్చింది. అదే నాకు అర్థం కాలేదు. స్నేహితులు ఎవరైనా చూసి ఆపేశారేమో అనుకున్నాను అన్నాడు సాయన్న. రాజగోపాలరావు గారు అతని చేయి పట్టుకుని లేవబోతుంటే సాయన్న వారించాడు. ఆగండి ఆగండి, మీరు లేవకండి, నేను డ్రైవర్ని పిలుచుకొస్తాను అంటూ గబగబా వెళ్ళాడు. మీరు ఎక్కడికి వెళ్తారమ్మా? సాయన్న వెళ్ళిన తర్వాత ఆయన గిరిజని అడిగారు. గిరిజ బ్యాగ్లో నుండి కాగితం తీసిచ్చింది. దోవ తెలుసా? ఈ ఊరు మేము రావడం ఇదే ప్రథమం. ఇంతలో సాయన్న వెంట డ్రైవర్ గబగబా వచ్చాడు. సాయన్న ఆయన బ్రీఫ్ కేసును తీసుకున్నాడు. ఒకవైపు సాయన్న, మరోవైపు డ్రైవరు భుజాలు ఆసరా ఇవ్వగా ఆయన వాళ్ళిద్దరి మీద బరువు ఆపి లేచారు. ఆయన కంపార్ట్మెంట్లో నుండి దిగబోయే ముందు సాయన్నకు గిరిజను చూపించి, సాయన్న, ఈ అమ్మాయి మూలంగానే నాకు సమయానికి డాక్టర్ సహాయం అందింది. పాపం చాలా శ్రమపడింది అన్నారు. సాయన్న గిరిజ వైపు కృతజ్ఞతగా చూశాడు. ఆయన, సాయన్న డ్రైవరు ఇద్దరూ పూర్తి ఆసరా ఇచ్చి నడిపిస్తుండగా ఎలాగో స్టేషన్ దాటి బయటకొచ్చారు. గిరిజ, రవి కూడా వాళ్ళ వెంట బయటకొచ్చారు. బయట ఆయన కోసం తెల్లటి పొడుగాటి కారు వేచి చూస్తోంది.
డ్రైవర్ ఆయన్ను పట్టుకునే దాని తలుపు తెరిచాడు. అందులో ఎక్కబోయే ముందు ఆయన శాయన్నతో, ఇదిగో శాయన్న, ఈ అమ్మాయి వాళ్ళకి ఈ ఊరు తెలియదట. నువ్వు ట్యాక్సీలో తీసుకెళ్ళి జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపిరా. అడ్రస్ కాగితం ఆ అమ్మాయి దగ్గర ఉందిజా అన్నారు. అట్లాగేనయ్యా అన్నాడు. చూడు, ట్యాక్సీకి డబ్బులు నువ్వే ఇవ్వు. ఆయన గిరిజ వైపు చూశారు. వస్తానమ్మా అన్నారు. గిరిజ ఆయనకి చేతులు జోడించి నమస్కరించింది. ఆయన జేబులో నుండి విజిటింగ్ కార్డు తీసి గిరిజ చేతికి అందించారు. నీకేదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయమ్మా అన్నారు. గిరిజ కార్డు తీసుకుని తల ఊపింది. ఆయన కారులో కూర్చున్నారు. డ్రైవర్ డోర్ వేశాడు. తెల్లటి కారు రాజహంసలా రివ్వున వెళ్ళిపోయింది. సాయన్న వెళ్ళి ట్యాక్సీ తీసుకొచ్చాడు. ఎక్కండమ్మా అన్నాడు. రవి, గిరిజ వెనక సీట్లో ఎక్కారు. అడ్రస్ కాగితం ఏదమ్మా అని అడిగాడు సాయన్న. గిరిజ బ్యాగ్ తెరిచి అడ్రస్ కాగితం తీసి ఇచ్చింది. మలక్పేట పోని అన్నాడు సాయన్న కాగితం చూసి ట్యాక్సీ డ్రైవర్తో. ట్యాక్సీ చాలా దూరం ప్రయాణం చేసింది. వీధులు దాటి మలుపులు తిరిగి చివరికి ఒక సందులో ఉన్న ఇంటి ముందు ఆగింది. సాయన్న అడ్రస్ కాగితం తీసుకుని, ఇదిగో ఇదే ఇల్లు అన్నాడు. గిరిజ, రవి దిగారు. అది 3 వాటాల ఇల్లు. మధ్య వాట తాళం పెట్టుంది. సాయన్న వెళ్ళి ఆ అడ్రస్లో ఉన్న పేరు రామలింగం గారు కావాలని అడిగాడు. పక్కవాటా వాళ్ళు వచ్చారు. ఆయన మనమరాలు పోయిందట, రాత్రి వాళ్ళ ఊరు వెళ్ళారు అని చెప్పారు. ఆ మాట వినగానే గిరిజ ముఖం వెలవెలా పోయింది. ఏం చేస్తారు మరి? ఇంకెవరైనా తెలుసా అని అడిగాడు సాయన్న. గిరిజ తెలియదన్నట్టు తల ఊపింది. ఇప్పుడెలా? రవి గిరిజ వైపు ఆందోళనగా చూస్తున్నాడు. గిరిజ క్షణంసేపు ఆలోచించింది. ఇక్కడెక్కడా సత్రాలుండవా అంది. సాయన్న తల గోక్కున్నాడు. హోటల్స్ అయితే చాలా ఉన్నాయి, సత్రాలు ఉండే ఉంటాయి కానీ నాకు తెలియవు. గిరిజ నిట్టూర్చింది. డాక్టర్ గారి దగ్గరికే సరాసరి పెడతాం అంది. అదెక్కడా? గిరిజ బ్యాగ్లో నుండి మరో కాగితం తీసింది. అందులో బెజవాడ్ డాక్టర్ గారు ఇచ్చిన రికమెండేషన్ లెటర్ ఉంది. సాయన్నకి ఆ అడ్రస్ చెప్పింది. మళ్ళీ ముగ్గురు ట్యాక్సీలో కూర్చున్నారు. దాదాపు 8 గంటలు అవుతుండగా డాక్టర్ గారి క్లినిక్కి వచ్చారు. బాయ్ క్లినిక్ కూడుస్తున్నాడు. సాయన్నను చూసి, డాక్టర్ గారు 10 గంటలకు కానీ రారు అని చెప్పాడు. పర్వాలేదు, ఆయన వచ్చే వరకు కూర్చుంటాం అంది గిరిజ. వరండాలో బెంచి ఉంది. గిరిజ, రవి దాని మీద కూర్చున్నారు. నేను వెళ్ళనా సాయన్న అడిగాడు. వెళ్ళు. అతను వెళ్ళబోతుంటే పిలిచింది. బ్యాగ్లో నుంచి 20 రూపాయలు తీసి సాయన్నకిస్తూ, ట్యాక్సీకి డబ్బులు ఇవ్వు అంది. వద్దు వద్దు, మా అయ్యగారికి మీరు చాలా సాయం చేశారట, మీ దగ్గర ట్యాక్సీ డబ్బులు తీసుకోవద్దన్నారు. వస్తాను అని సాయన్న వెళ్ళిపోయాడు. సాయన్న వెళ్ళిపోగానే రవి ఒక్కసారిగా ఏడవసాగాడు. ఏమిట్రా, ఏమిటి కంగారుగా అడిగింది. మనతో మధుమూర్తి రాలేదు, వాళ్ళు ఊళ్ళో లేరు. ఈ మహాపట్నంలో మనకు తోడు ఎవరక్కా? గిరిజ తమ్ముణ్ణి దగ్గరకు తీసుకుంది. రవి, ఆ మాట అనకురా ప్లీజ్. దిక్కులేని వారికి దేవుడే దిక్కని నువ్వు వినలేదు? నువ్వు బెంబేలు పడకు, నేనున్నానుగా, నీకెందుకు అంటూ అనునయించింది. రాత్రంతా ప్రయాణమేమో. రవి చాలా అలసిపోయాడు. ఆకలేస్తోందా అని అడిగింది. అవునన్నట్టు తలూపాడు. గిరిజ క్లినిక్ ఊడుస్తున్న బాయిని ఫ్లాస్క్ అడిగింది. ఫ్లాస్క్ లేదంటూ అతను 2 గాజు గ్లాసులు ఇచ్చాడు. ఇక్కడెక్కడైనా హోటల్ ఉందా అని అడిగింది. అదిగో ఆ ఎదురుగా ఉంది అంటూ చూపించాడు. అక్కడ మొక్కల దగ్గర ఉన్న పంపు దగ్గర ఇద్దరూ ముఖాలు కడుక్కున్నారు. గిరిజ వెళ్ళి గ్లాసుల్లో కాఫీ తెచ్చి రవి చేత తాగించి తను తాగింది. రవి ఇక కూర్చోలేనట్టు బెంచి మీద పడుకున్నాడు. గిరిజ రవి వైపే చూస్తోంది. రవిని ఓదార్చడానికి ఇంత క్రితం ధైర్యవచనాలు గొప్పగా చెప్పింది కానీ తనకు కూడా లోపల మనసులో భయాందోళనలుగానే ఉన్నాయి. కానీ తనకు తానే ధైర్యం చెప్పుకోసాగింది. నేను పిరికితనం ఎందుకు పోవాలి? అనవసరంగా భయపడుతున్నాను. ఏం చేస్తాం? కొంతమంది జీవితాలు చూస్తే నా అనే అండదండలతో, డబ్బు దస్కంతో వడ్డించిన విస్తర్లా ఉంటాయి. వాళ్ళు అదృష్టవంతులు. మరికొంతమంది బ్రతుకులు బాగా కష్టపడితే కానీ ఆ విస్తర్లోకి అన్నీ సమకూరవు. కష్టపడే ధీశక్తి గల ఏ వ్యక్తికైనా వెరపు అనేది ఆ చుట్టుపక్కల ఉండనే ఉండదు. 10 గంటలవుతుండగా డాక్టర్ గారు వచ్చారు. గిరిజ పరిస్థితి విని ఆయన జాలి పడలేదు, విసుక్కున్నాడు. ఇలాంటి కొత్త చోట్లకు వచ్చేటప్పుడు అలా ఒక్క అడ్రస్తో రాకూడదు, 2-3 అడ్రస్సులు తెచ్చుకోవాలి. నేను ఆపరేషన్ సంగతి చూడగలను కానీ మిగతావన్నీ పట్టించుకునేందుకు నాకు తీరుబడేది. రవికి ఆపరేషన్ కూడా ఆయన చేయడు. బొంబాయి నుంచి స్పెషలిస్ట్ ఒక ఆయన వస్తున్నాడు.
ఆయన ఇక్కడ వారం రోజులుండి ఇలాంటి కేసులు 4-5 చేసేసి వెళ్ళిపోతాడు. ఆయన తన పని ముగించుకుని గిరిజని రవిని తీసుకెళ్ళి రవిని ఉస్మానియాలో చేర్పించాడు. గిరిజతో, ఇక నా పని అయిపోయింది, అంతా వాళ్లే చూసుకుంటారు. నేను రేపు ఢిల్లీ వెళుతున్నాను. అక్కడ నాకు కాన్ఫరెన్స్ ఉంది. వారం రోజుల వరకు తిరిగి రాను. ఆపరేషన్ ఎలా అయిందో అక్కడి నుంచి ఫోన్ చేసి తెలుసుకుంటాను అంటుండగానే ఆయన కోసం ఎవరో వచ్చారు. ఆయన వాళ్లతో కలిసి వెళ్ళిపోయారు. రవికి హాస్పిటల్ దుస్తులిచ్చి జనరల్ వార్డులో పడుకోబెట్టారు. గిరిజకి రవికి ఆ హాస్పిటల్ ఒక మహాలోకంలా ఉంది. ఎవ్వరూ ఎదుటివారి మాట వినిపించుకోరు. ఎవరికి వారే హడావుడిగా పరిగెత్తుతున్నట్లు వెళ్ళిపోతున్నారు. అంతా తొందరే, ఒకటే హడావుడి. పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేక సదుపాయాలు చేయాలి. ఇలాంటి చిన్న చిన్న వాళ్లను నిదానంగా చూసే తీరిక వాళ్ళకి ఎక్కడుంది? రవి గిరిజను పట్టుకుని వదలలేదు. అక్కడ మంచాల మీద పడుకున్న రోగుల్లో దీనత్వం, చూడటానికి వచ్చేవారి ముఖాల్లో బాధ. మొత్తానికి అందరి ముఖాలు ఏదో బాధని భరిస్తున్నట్లే ఉన్నాయి. అది జనరల్ వార్డు. ప్రతి రోగికి పక్కనే సాయంగా ఒకరినుండనిస్తారు. ఈ మాట వినగానే గిరిజ హమ్మయ్యా అనుకుంది. రాజగోపాలరావు గారు ఊరి నుంచి వచ్చి వారం రోజులైంది. ఆయన ఈ వారం రోజులు ఫ్యామిలీ డాక్టర్ గురుమూర్తి చికిత్సతో బాగా కోలుకున్నారు. ఆయనకు సుస్థి చేసిందని తెలిసి చూడటానికి వచ్చేపోయేవారి సంఖ్య ఈరోజే కాస్త తగ్గింది. తాతయ్య సుస్థి పడ్డారని తెలియగానే చందు కూడా కంగు తిన్నాడు. ఈ వారం రోజులు దగ్గరే ఉండి శుశ్రూషలు చేశాడు. ఆయన మనవణ్ణి చూస్తూ అన్నారు, చందు, నువ్వు ఇంటి పట్టున ఉండాలంటే ఎప్పుడూ నాకేదైనా సుస్థి ఉండాలన్నమాట అన్నారు. ఛ, అవేం మాటలు తాతయ్య. ఇలారా. చందు దగ్గరగా వచ్చాడు. ఇలా కూర్చో. చందు మంచం మీద కూర్చున్నాడు. ఆయన చందు చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అనునయంగా అన్నారు, నాకింకా భూమి మీద నూకలున్నాయి కాబట్టి బ్రతికి బయటపడ్డానని అనుకో. అదే ఆ రోజు నాకు ఈ రుణం తీరిపోయినట్టయితే. చందు మాట్లాడలేదు. ఈయన తాపత్రయం ఏమిటో అతనికి అర్థం కాదు. హాయిగా 75 సంవత్సరాలు జీవితాన్ని సకల సుఖాలతో అనుభవించాడు. ఇంకా ఎందుకా ఆరాటం? నీ పెళ్ళైపోతే నాకు ఎప్పుడు ఎక్కడ పోయినా దిగుల్లేదు. చందు లేవబోయాడు. ఆయన చేయి పట్టి ఆపటంతో మళ్ళీ కూర్చున్నాడు. ఆయన అన్నారు, చందు, నా మాట ఒక్కటి విను. ఈ సృష్టిలో ప్రతిదానికి ఒక నియమం ఉంది. ఈ ప్రాణం అనేది ఉందే, మనం తల్లిదండ్రుల దగ్గర ఎలా పుచ్చుకుంటామో మళ్ళీ మన పిల్లలకి మన ద్వారా సంక్రమించనీయాలి. వృద్ధి చెందటం అనేది ఈ ప్రకృతి లక్షణం. నీకు పెళ్లి మీద ఎందుకు ఇష్టం లేదో నాకు అర్థం కాదు. కనీసం నువ్వు ఈ ఇంటిని గురించైనా ఆలోచించాలి. ఈ ఇంటి ఆచార వ్యవహారాలుగా కొన్ని సాంప్రదాయాలున్నాయి. వాటిని శ్రద్ధగా నెరవేర్చే వ్యక్తి కావాలి. ఈ ఇంటిని ఏళ్ల తరబడి నుంచి అంటిపెట్టుకుని విశ్వాసంగా మసులుతున్న శాయన్న, మాలి, వంట మనిషి, పని మనిషి లాంటి నౌకర్లున్నారు. వాళ్ళ మంచి చెడ్డలు చూసేటందుకైనా మనిషి కావాలి. నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఈ బాధ్యతలు ఎవరు చూస్తారు? వాటికి ఒక మనిషిని పెట్టుకుంటే సరిపోదా తాతయ్య? ఆయన అసహనంగా చూశారు. నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఈ వంశం ఎలా నిలుస్తుందిరా? దానికేముంది, అనాథ శరణాలయం నుంచి ఎవరినైనా తెచ్చిపెట్టుకుంటే సరి. ఛీ, ఏం మాటలు రావి? నువ్వు మతుండే మాట్లాడుతున్నావా? ఆయన కోపంగా లేవబోయారు. ఓకే ఓకే, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు కాదు. నువ్వు అసలే నీరసంగా ఉన్నావు, ఆవేశపడకు. చందు తాతగారి భుజాలు పట్టుకుని వెనక్కి ఆనించి పడుకోబెట్టాడు. ఎప్పుడు అడిగినా తర్వాత తర్వాత అంటావు. ఆ తర్వాత ఎప్పుడు వస్తుందో నాకు తెలియకుండా ఉంది. ఈ లోపల నా జీవితం తెల్లారిపోయేట్లుంది. అనాథాశ్రమం నుంచి తెచ్చి పెంచుకుంటాట. మన వంశం, పేరు, ప్రతిష్ట. చందు బోర్గా చూశాడు. ఇంతలో ఫోన్ మ్రోగింది. వెళ్ళి తీశాడు. ఏమిట్రా రమేష్? నిజంగానా? అతని ముఖం మతాబులా వెలిగిపోయింది. ఫోన్ పట్టుకునే తాతగారి వైపు తిరిగాడు. తాతయ్య, ఈరోజు గుర్రపందాల్లో మన స్వీట్ డ్రీమ్ గెలిచిందట. చీర్స్ అని ఫోన్లోకి, రమేష్, నేను ఇప్పుడే వస్తున్నానురా, మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం అని ఫోన్ పెట్టేశాడు. తాతయ్య, నేను నీకు రాత్రికి ఇక కనిపించను, ఇప్పుడే చెప్పేస్తున్నాను, గుడ్ నైట్, టాటా అనేసి వెళ్ళిపోయాడు. రాజగోపాలరావు గారు నిట్టూర్చారు. వాడి కాలు క్షణం ఇంట్లో నిలవదు.
ఒకవేళ నిలిచినా ఆ రాకాసులు ఊరుకోరు, రమ్మనమని పిలుస్తారు. వాళ్ళు పిలిచారంటే చందు పగ్గాలు వేసి పట్టుకున్నా ఆగడు, తెంచుకుని పారిపోతాడు. ఈ కళ్ళతో వీడి పెళ్ళి అనేది చూస్తానా? ఫోన్ మళ్ళీ గణగణలాడింది. మేనేజర్ వచ్చి తీశాడు. డాక్టర్ గారు చేశారండి, మీకే అంటూ ఫోన్ తెచ్చి అందించాడు. హలో అన్నారాయన. అవతల నుంచి వినిపించింది. మీరు చెప్పిన పిల్లాన్ని గురించి ఎంక్వైరీ చేశానండి. ఈ రోజుకు తెలుసుకోగలిగాను. ఈరోజు ఉస్మానియాలో 2 హార్ట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఒకటి 40 సంవత్సరాల స్త్రీ, ఈ ఊరే. రెండోది 14 సంవత్సరాల కుర్రాడు, పేరు రవిట, ఊరు విజయవాడ. ఈ వివరాలు వినగానే ఆయన ముఖం వికసించింది. వాళ్లే అన్నారాయన. డాక్టర్ గారు ఫోన్ పెట్టేశారు. సాయన్న, నా ఉత్తరీయం ఏది, నా చెప్పులు ఎక్కడా అని కేకలు పెట్టారు. ఆ రోజు స్టేషన్లో తను చాలా నిస్సత్తువులో ఉండి ఆ అమ్మాయిని దించి రమ్మని సాయన్నకు అప్పచెప్పారు. ఇంటికొచ్చిన తర్వాత తను మంచం మీద నుంచి లేవలేదు. డాక్టర్ రావడం, తన సుస్థి గురించి అడగడం, ఎక్స్రేలు, రక్త పరీక్షలు, చూడటానికి వచ్చేపోయే పరామర్శకులు, వీటితోనే 2-3 రోజులు ఊపిరాడలేదు. 4వ రోజున ఆయనకి కాస్త ఒంటరితనం చిక్కినప్పుడు సాయన్నని గిరిజ గురించి అడిగారు. అడ్రస్ తేలిగ్గా దొరికిందా? ఆ అమ్మాయిని ఇంటి దగ్గర దింపావా? ఏమని చెప్పింది? బత్తాయి రసం తీస్తున్న సాయన్న జరిగిందంతా చెప్పాడు. అది విని రాజగోపాలరావు గారు విస్తుపోయారు. అరేరే, ఎంత పని జరిగింది! వాళ్ళు లేకపోతే సరాసరి మన ఇంటికి తీసుకురాకపోయావా అన్నారు. సాయన్న తల గోక్కున్నాడు. నాకు తోచలేదండి. ఆ అమ్మాయి గారు కూడా అదేం అనలేదు. రాజగోపాలరావు గారు అప్పటికప్పుడు సాయన్నకు కారిచ్చి ఆ డాక్టర్ క్లినిక్కి గిరిజ వివరాలు తెలుసుకోవడానికి పంపారు. అరగంటలో సాయన్న తిరిగి వచ్చాడు. డాక్టర్ గారు ఊళ్ళో లేరండి, కాన్ఫరెన్స్కి వెళ్ళారట. వారం రోజుల వరకు తిరిగి రారుట. ఆ అమ్మాయి గురించి కుర్రాడికి తెలియదట. నర్సు లీవ్లో ఉండి వచ్చిందిట, ఆమెకి తెలియదట. ఇది వినగానే ఆయన మరీ కృంగిపోయారు. ఆయనకి మాటి మాటికి గిరిజ ముఖమే కళ్ళ ముందు కనిపిస్తోంది. గిరిజ గుర్తుకొస్తే తనని తానే క్షమించుకోలేనంత సిగ్గుగా ఉంది. పాపం, తనకి సుస్థి చేసినప్పుడు ఆడపిల్లననే వెరపు లేకుండా రైలు వెళ్ళిపోతుందనే విషయం కూడా లెక్క చేయకుండా ఎంత ఆదుకుంది. తన మూలంగా వాళ్ళ పెట్టె కూడా పోయింది. ఇంత ఉపకారం చేసిన అమ్మాయిని ఈ ఊరు రాగానే తను సంబంధం లేనట్లుగా వదిలేసినట్లయింది. చిచి, ఎంత పొరపాటు జరిగిపోయింది. ఆయన తనకు తానే సిగ్గుపడసాగారు. చివరకు ఆ అమ్మాయి మీద కోపం వచ్చింది. తన విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాడు. ఒక్కసారి ఫోన్ చేయకూడదు? ఆయన ఎందుకో గాని ఆ విషయం అంతటితో వదిలేయలేకపోయారు. ఆ కుర్రవాడికి పెద్ద ఆపరేషన్ జరుగుతోంది. ఆ అమ్మాయికి తోడు ఎవ్వరూ లేరు. ఈ ఊరు కొత్త అని చెప్పింది. ఒక్కసారి చూసి ధైర్యం చెప్పి రావాలని ఆయనకి మహాతపనగా ఉంది. చివరికి మర్నాడు తనని పరీక్ష చేస్తున్న డాక్టర్తో గిరిజ గురించి, రవి గురించి చెప్పేశారు. డాక్టర్, మీరు పెద్ద డాక్టర్లు, పలుకుబడి కలవారు. కాస్త ఎంక్వైరీ చేస్తే తెలుసుకోలేకపోరు. ఆయన రవి పేరు, ఊరు, వ్యాధి వివరాలు నోట్ చేసుకున్నాడు. 2 రోజుల అనంతరం ఆయన ఈరోజు ఫోన్ చేసి ఆ వివరాలు చెప్పారు. రవికి ఈరోజే ఆపరేషన్ అయిందట. బొంబాయి నుంచి వచ్చిన స్పెషలిస్ట్ చేశాడు. ఆ మాట వినగానే రాజగోపాలరావు గారు వెంటనే సాయన్నను తోడు తీసుకుని బయలుదేరారు. రవిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్లారు. ఉదయం 10 గంటలకు వెళ్ళాడు. సాయంత్రం 4 గంటలవుతోంది. జనరల్ వార్డులో రవి పడుకునే ఖాళీ మంచం పక్కన ఉన్న స్టూల్ మీద కూర్చుని ఉన్న గిరిజ తన భవిష్యత్తు గురించి కాలం చెప్పబోయే తీర్పు కోసం వేచి చూస్తున్న దానిలా ఉంది. ఉదయం నర్సులు వచ్చి రవిని తీసుకువెళ్తుంటే రవి ఆఖరిసారిగా తన చేయి పట్టుకుని అక్కా అంటూ బేలగా కళ్ళల్లోకి చూశాడు. గిరిజ రాత్రి నుంచే ఈ క్షణంలో తను ఎంత ధైర్యంగా ఉండాలో, చిరునవ్వుతో వాణ్ణి ఎలా పంపాలో రిహార్సల్స్ 1000 సార్లు చేసుకుంది. అయినా తీరా ఆ క్షణం వచ్చేసరికి ఆ నిశ్చయమంతా గాల్లోకి ఎగిరిపోయింది. కళ్ళల్లోకి నీళ్లు చివ్వున ఉబికి వచ్చినాయి. రవి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. రవి, నువ్వు వచ్చే వరకు ఇక్కడే కూర్చుని ఎదురు చూస్తూ ఉంటాను అంది. రవి గిరిజ చేతిని గట్టిగా నొక్కాడు. అందులో నేను మళ్ళీ తిరిగి వస్తానా అనే సందేహం కనిపిస్తోంది. గిరిజ పరిగెత్తుకు వెళ్ళి బ్యాగ్ తెరిచి కుంకుమ పొట్లం తీసింది. కుంకుమ తెచ్చి రవి ముఖాన పెట్టింది. రవి గిరిజ చేతిని వదల్లేనట్టు వదిలాడు. నర్సులు రవిని తీసుకువెళ్ళిపోయారు. గిరిజ శక్తి అంతా రవితోనే వెళ్ళిపోయినట్లుగా ఉంది. నీరసంగా మంచం దగ్గరకు తిరిగి వచ్చింది. స్టూల్ మీద కూర్చుంది.
ఆ ఖాళీ మంచం చూసేసరికి కడుపులో నుంచి దుఃఖపు తెర కెరటంలా తన్నుకొచ్చేసింది. కొంగులో ముఖం దాచుకుని ఏడ్చేసింది. పక్క బెడ్ మీద ఉన్న ముసలావిడొచ్చి, ఊరుకోమ్మా, ఏం చేస్తాం, అంతా దేవుడి దయ, ఆయన దయ అలా ఉంటే అలా జరుగుతుంది అని ఊరడించింది. చుట్టుపక్కల రోగులు కూడా గిరిజ వైపు సానుభూతిగా చూస్తున్నారు. స్టూల్ మీద కూర్చున్న గిరిజ అలాగే కూర్చుండిపోయింది. గిరిజకి ఆ చుట్టుపక్కల జరుగుతున్న సందడి ఏదీ వినిపించటం లేదు. చిన్నప్పటి నుంచి తను రవి కలిసి పెరిగిన సంఘటనలే గుర్తుకొస్తున్నాయి. ఒకసారి తనకి జ్వరం వచ్చింది. వాకిట్లోకి సీమ చింతకాయల అమ్మకానికి వచ్చినాయి. తను కావాలనంటే తండ్రి తినొద్దని, జబ్బు చేస్తాయని కేకలేశాడు. రవి రహస్యంగా కొనుక్కుని తీసుకొచ్చాడు. అక్క, నీకు జ్వరం ఉందా, ఏది చూడండి అంటూ లాగు జేబులో ఉన్న చెయ్యి తీసి దుప్పటి క్రింద ఉన్న గిరిజ చెయ్యి పట్టుకున్నాడు. గిరిజ చేతికి ఏమిటో తగిలాయి. అక్కని నిద్రపోని, మాట్లాడించొద్దని చెప్పానా? వంట చేస్తున్న తండ్రి కేకలు వేశాడు. గిరిజ దుప్పట్లో నుండి చేయి తీసింది. చేతిలో సీమ చింతకాయలు. గిరిజ కళ్ళు ఆనందంతో పెద్దవైనాయి. ఇద్దరి కళ్ళల్లో సంతోషం నాట్యం చేసింది. తిను తిను అన్నట్టు చూసి వెళ్ళిపోయాడు. తను తింటోంది. ఇంతలో తండ్రి వచ్చాడు. అల్మేరా దగ్గరకు వెళ్ళి థర్మామీటర్ తెచ్చాడు. గిరిజ, నోరు తెరు, జ్వరం చూస్తాను అన్నాడు. గిరిజ నోరు తెరవలేదు. పెదవులు బిగించి భయంగా తండ్రి వైపు చూస్తోంది. నిన్నే, నోరు తెరు. గిరిజకి నోరు తెరవక తప్పలేదు. ఏమిటా తినేది? గిరిజ మాట్లాడలేదు. ఆయన దుప్పట్లాగి చూశాడు. సీమ చింతకాయ తొక్కులున్నాయి. ఇవెక్కడివి నీకు? ఆ రవిగాడు తెచ్చుంటాడు, అవునా? ఆయన గద్దించాడు. లేదు నాన్న, తమ్ముడు ఇవ్వలేదు. గిరిజ చెబుతూనే ఉంది. ఆయన వినిపించుకోలేదు. దొడ్లో బట్టలు ఆరేస్తున్న రవిని రెక్కపట్టుకు లాక్కొచ్చి, ఏరా, నీ ప్రేమ అంత ముంచుకుపోతోందా? రాత్రికి జ్వరం ముదిరితే ఎంత ప్రమాదమో తెలుసా? ఇలాంటి వెధవ పనులు ఇంకోసారి ఎప్పుడైనా చేస్తావా అంటూ వంగదీసి 4 బాదాడు. గిరిజ లేచి వచ్చి రవిని పట్టుకుంది. నాన్న, ఇంకెప్పుడు తినను, వాణ్ణి కొట్టకు అంటూ ఏడ్చింది. ఆడదిక్కులేని సంసారం. వంట తండ్రి చేసేవాడు. ఇద్దరూ తండ్రికి సాయం చేసేవారు. తర్వాత గిరిజ వంట చేస్తుంటే రవి సాయం చేసేవాడు. ఎప్పుడూ ఇద్దరూ ఒక్క మాటగా ఉండేవారు. ఒకరి పట్ల ఒకరికి అంత ప్రేమ. తమ్ముణ్ణి గురించిన జ్ఞాపకాలెన్నో. తను తండ్రి పోయిన ఒంటరితనంతో బాధపడలేదు. ఎందుకంటే ఏ కాస్త కన్నీళ్లు పెట్టుకున్నా రవి వెంటనే వాటిని తుడిచేవాడు. అక్క, నన్నేడవద్దని నువ్వేడుస్తున్నావా? నువ్వే చెప్పావుగా, మనిద్దరం ఒకరికొకరు తోడుగా ఉండి నాన్నలేని బాధ మర్చిపోవాలని అనేవాడు. వయసుకి చిన్నవాడైనా వాడికి గ్రహింపు శక్తి ఎంతో ఉంది. స్టూల్ మీద అరచేతుల్లోకి ముఖం దించుకుని కూర్చున్న గిరిజ పదే పదే తమ్ముణ్ణి, తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోసాగింది. రవి, నువ్వు లేకుండా నేను ఒంటరిగా ఈ ప్రపంచంలో బ్రతకలేనురా. నువ్వు లేకుంటే నేను కూడా ఉండను, నీ వెంటొస్తాను అనుకోసాగింది. గిరిజ, ఎవరో పిలిచారు. తన ఆలోచనలో మునిగిపోయినట్లుగా కూర్చున్న గిరిజ చివ్వున తలెత్తింది. రాజగోపాలరావు గారు నిలబడి ఉన్నారు. బాబుగారు, మీరా? గిరిజ సంభ్రమంగా చూసింది. ఆయన గిరిజ వైపే చూస్తున్నారు. ఆయన ఈ వార్డులోకి అడుగు పెట్టేసరికి దూరంగా ఉన్న మంచం పక్కన అరచేతిలోకి ముఖం దించుకుని ఒంటరిగా కూర్చున్న గిరిజ కనిపించింది. ఆయన అక్కడికొచ్చారు. పేరు పెట్టి పిలిచారు. గిరిజ తలెత్తి చూసింది. ఎంతో కళగా ఉండే ఆ కళ్ళు ఏడ్చి ఏడ్చి అలసిపోయినట్లుగా నీరసంగా ఉన్నాయి. ముఖం పీక్కుపోయింది. అలా ఒంటరిగా దీనంగా కూర్చుని ఉన్న గిరిజను చూసేసరికి ఆయన మనసు జాలితో సానుభూతితో ద్రవించిపోయింది. ఈ కృతజ్ఞుడు మళ్ళీ నా ఎదుటకు ఎందుకొచ్చాడా అని చూస్తున్నావా? ఛ, అదేమిటి బాబుగారు అలా అంటారే? కూర్చోండి, మీ ఒంట్లో ఎలా ఉంది? చప్పున లేచి తను కూర్చున్న స్టూల్ ఆయనకిచ్చింది. బాగానే ఉంది, బాగానే ఉన్నట్లు నేను కనిపించడంలే. రాజగోపాలరావు గారు కూర్చున్నారు. రవి ఆపరేషన్ గదిలో ఉన్నాడు కదూ అని అడిగారు. గిర్రున నీళ్లు నిండగా గిరిజ కళ్ళు క్రిందికి వాలినాయి. అవునన్నట్టు చూసింది. మీ వాళ్ళెవరూ రాలేదా? మాకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు బాబుగారు. నాకు రవి, రవికి నేను, అంతే. ఆయన జరిగిందంతా చెప్పారు. మీరిక్కడున్నారని మా డాక్టర్ గారు చెప్పగానే పరిగెత్తుకొచ్చాను. అయినా నువ్వు కూడా నన్ను చాలా చెడ్డవాడిని చేశావు అన్నారు. నేనా? ఆశ్చర్యంగా చూసింది. కాదా మరి? నేను విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాను కదా, అందులో ఫోన్ నెంబర్ ఉంది. కాస్త ఫోన్ చేయకూడదా? మీరు పెద్దవారు, బిజీగా ఉంటారు. అదీ కాకుండా నేను
నేను మీకు గుర్తుంటానో లేదో అనుకున్నాను. నాకింత ఉపకారం చేసిన నిన్ను మర్చిపోగలనా నేను? గిరిజ తలదించుకుంది. మీరు 10 సార్లు అంత మాట అనకండి. నేను చేసిన సాయం ఏపాటిది? నువ్వు భోజనం చేశావా? ఆకలి లేదు నాకు. నేనిప్పుడే వస్తాను అంటూ ఆయన వెళ్ళిపోయారు. దాదాపు అరగంట తర్వాత శాయన్ వచ్చాడు. అయ్యగారు మిమ్మల్ని తీసుకురమ్మంటున్నారమ్మా అని పిలిచాడు. గిరిజ అతని వెంట బయలుదేరింది. అక్కడ స్పెషల్ రూమ్స్ వరుసగా ఉన్నాయి. ఒకదాని ముందు రాజగోపాలరావు గారు ఎవరితోనో మాట్లాడుతున్నారు. గిరిజను చూడగానే అమ్మా గిరిజ అని పిలిచారు. ఇదిగో ఇది మీ గది. రవి ఇక్కడ దాదాపు 20 రోజుల పైనే ఉండాలిట. స్పెషల్ రూమ్ ఏర్పాటు చేశాను అన్నారు. గిరిజ లోపలికి వెళ్ళింది. గది విశాలంగా ఉంది. 2 మంచాలు మెత్తటి పరుపులతో తెల్లటి దుప్పట్లు పరిచున్నాయి. బాత్రూమ్ ఉంది. గిరిజకి ప్రాణం లేచి వచ్చినట్టయింది. గిరిజ లోపలికి వచ్చి కూర్చోగానే శాయన్న ఫ్లాస్క్లో తెచ్చిన కాఫీ గ్లాసులోకి పోసి తెచ్చిచ్చాడు. వద్దు, నాకు తాగాలని లేదు అంది. రాజగోపాలరావు గారు అప్పటికే లోపలికొచ్చారు. తాగమ్మా అన్నారు. ఇంతలో ఆ గదిలో ఉన్న ఫోన్ మోగింది. ఆయన వెళ్ళి తీశారు. ఎస్ అన్నారు. క్షణంసేపు అవతల వైపు నుంచి చెప్పే మాటలు వింటున్నారు. థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ అన్నారు. రిసీవర్ పట్టుకునే గిరిజ, రవి ఆపరేషన్ సక్సెస్ అయిందట. నర్స్ చెప్పింది. నర్సు నాకు తెలుసు. ఇక్కడికి ఫోన్ చేయమని, పేషెంట్ నా బంధువు అని చెప్పొచ్చాను అన్నారు. కూర్చున్న గిరిజ గబాలన లేచింది. నిజంగానా? నిజంగానా బాబుగారు అంటూ ఫోన్ దగ్గరకు వచ్చింది. నువ్వే విను అంటూ ఆయన ఫోన్లోకి, నర్స్, ఆ కుర్రాడు అక్క ఇక్కడుంది. ఈ చల్లటి వార్త మీరే చెప్పండి అన్నారు. గిరిజకు ఫోన్లో నర్స్ చెప్పగా రవి ప్రాణం దక్కిన శుభవార్తను వింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని కన్నీళ్లతో అంది. ఇప్పుడైనా ఇక కాఫీ తాగుతావా అన్నారాయన. ఫోన్ పెట్టేసిన గిరిజ ఆయన వైపు తిరిగింది. మరుక్షణంలో చటుక్కున వంగి ఆయన పాదాలకు నమస్కరించింది. అరెరే, ఇదేమిటి? నేనేం సాయం చేశాను అంటూ ఆయన లేవదీశారు. బాబుగారు, రవి కాదు బ్రతికింది, నేను గుండెల మీద చేయానించుకుంటూ నవ్వుతూ అనబోయింది. మరుక్షణంలో బావురుమని ఏడ్చేసింది. ఆయన గిరిజను పట్టుకున్నారు. గిరిజ అన్నారు. ఆయనకి కమల సుస్థి సంగతి గుర్తుకొచ్చింది. గిరిజ, నువ్వు పడిన వేదన నాకు తెలుసమ్మా. ఒకరోజు నేను కూడా ఈ బాధ అనుభవించిన వాడినే. నువ్వు అదృష్టవంతురాలివి. దేవుడు నిన్ను దయదలిచాడు. నీ దుఃఖం వ్యథ కొద్దిసేపే. నేను దురదృష్టవంతుణ్ణి. అందుకే జీవితాంతం గుండెల్లో మూటగట్టుకుని అనుభవిస్తున్నాను అనుకున్నారాయన. వెళ్ళి కాఫీ గ్లాస్ తెచ్చారు. గిరిజ, ఇప్పుడైనా ఇక కాఫీ తాగుతావా అంటూ అందించారు. ఆ క్షణంలో ఆయన గిరిజ కళ్ళకి ఆపద్బాంధవుడిలా కనిపించారు. దైవం ఎంత చిత్రంగా ఇద్దరినీ కలిపాడు అనుకుంది. ఆయన వెళ్లే ముందు అన్నారు, గిరిజ, ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. రవి ఆరోగ్యం కోలుకుని ఈ ఊరు నుంచి మీ ఇద్దరు వెళ్లే వరకు మీ బాధ్యత నాది. బాబుగారు, గిరిజ మాట్లాడలేకపోయింది. రాజగోపాలరావు గారు హాస్పిటల్ నుంచి తిరిగి వస్తుంటే ఆయనకు ఒక మంచి పని చేశాననే తృప్తి కలగసాగింది. 2 వారాల అనంతరం రాజగోపాలరావు గారు చేతి నిండా పుస్తకాలతో ఆ స్పెషల్ రూమ్లోకి వచ్చారు. రవి మంచం మీద దిళ్ళకు ఆనుకుని కూర్చునున్నాడు. గిరిజ పక్కన కుర్చీలో కూర్చుని బత్తాయి తొనలు ఒలిచి తినిపిస్తోంది. ఆయన లోపలికి రాగానే గిరిజ లేచి నిలబడింది. రవి లేచి సరిగ్గా కూర్చున్నాడు. ఆయన వారించారు. కూర్చో కూర్చో, ఒంట్లో ఎలా ఉంది అని అడిగారు. నాకైతే బాగా కులాసాగా ఉంది. ఈ గదిలోంచి బయటికి వెళ్ళనిస్తే వీధుల్లో పరిగెత్తాలనుంది అన్నాడు రవి హుషారుగా. డాక్టర్ ఏమన్నాడు అని అడిగారు. 4 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. గిరిజ జవాబు చెప్పింది. రాజగోపాలరావు గారు కూర్చున్నారు. ఈ 4 రోజులు బయటికి వెళ్ళి తిరిగి రావచ్చునని చెప్పారు అన్నాడు రవి. అయితే ఇంకే ప్రోగ్రామ్స్ వేసేయండి. ఈ ఊరు మీరు చూడలేదుగా. రోజు సాయంత్రం వేళలో అలా బజార్లు తిప్పి తీసుకురమ్మనమని డ్రైవర్కి చెబుతాను. గిరిజ, నీకు ఏవేవి చూడాలనుందో చెప్పు. చీరల షాపులకు వెళ్తావా? గిరిజ అవసరం లేదన్నట్లు తల తిప్పింది. మరేం కావాలి? అక్కకి ఏం కావాలో నన్ను చెప్పమంటారా అన్నాడు రవి. చెప్పు, గిరిజకి ఏం కావాలి అన్నారాయన. అక్కకి ఈ ఊర్లో ఏమీ చూడాలని లేదు, ఒకే ఒక వ్యక్తిని తప్ప అన్నాడు రవి. ఒక వ్యక్తా? ఆయన ఆశ్చర్యపోయాడు. అవును. ఎవరా వ్యక్తి ఆసక్తిగా అడిగారు. రవి గిరిజ వైపు చెప్పేస్తున్నా సుమా అన్నట్టు చూసి చెప్పాడు.
నాకు ఈ ఆపరేషన్కి ఒక దయామయుడు 2,000 రూపాయలు పంపాడు. ఆయన సాయం చేయకపోతే ఇంత త్వరగా నాకు ఈ ఆపరేషన్ జరిగేదే కాదు అంటూ గిరిజ పేపర్లో ప్రకటన ఇచ్చిన వైనమంతా చెప్పాడు. ఆయన అంతా విన్న తర్వాత, ఓ సింతేనా, ఇదేం భాగ్యం, గిరిజకి ఆయన్ని చూడాలనుంటే నేను చూపించి తీరుతాను. ఏది అడ్రస్ ఉంటే ఇలా ఇవ్వండి, మా డ్రైవర్ ఉన్నాడే, వాడు కారడవిలో అయినా సరే గుర్తులు ఇస్తే మనిషిని పట్టి లాక్కు రాగలడు. అడ్రసా? అడ్రస్ లేదు. అది ఉంటే మేమే ఒకసారి వచ్చి చూసి వెళ్ళమని ప్రాధేయపడుతూ ఉత్తరం రాసేవాళ్ళం. అడ్రస్ మాకు తెలీదు, ఆయన ఇవ్వలేదు. గిరిజ బ్యాగ్ తెరిచి అందులో ఉన్న ఉత్తరం తెచ్చిచ్చింది. ఆయన ఆ ఉత్తరం చదవగానే కాసేపు ఆలోచనలో పడ్డారు. తర్వాత దాన్ని జేబులో పెట్టుకుంటూ, నేను ప్రయత్నిస్తాను అన్నారు. ఆయన ఇంటికొచ్చిన తర్వాత కూడా ఆ ఉత్తరాన్ని 10 సార్లు చదివారు. తర్వాత శాయన్నను పిలిచారు. శాయన్న రాగానే, చందు పుట్టినరోజు నాడు 2,000 రూపాయలు ఒక ప్రాణం నిలబెట్టడానికి దానం చేశాడని చెప్పావు, అది ఎవరో నీకు తెలుసా అని అడిగారు. చిత్తం అంటూ శాయన్న పేపర్ కటింగ్ తెచ్చిచ్చాడు. రాజగోపాలరావు గారు అది చదివారు. చందు ఉత్తరం దగ్గర పెట్టుకుని సరిచూశారు. ఆ ప్రకటనకి ఈ సమాధానం సరిపోయింది. ఎంత విచిత్రం! చందు గిరిజ తమ్ముడి ప్రాణం రక్షిస్తే గిరిజ అనుకోకుండా తనకి ప్రాణదానం చేసింది. పాపం ఆ అమ్మాయికి తెలియదు కానీ చందు చేసిన సహాయానికి రుణం తీర్చేసింది. అయితే ఒక విధంగా చందుకి గిరిజ రుణపడితే మరో విధంగా చందు గిరిజకి కృతజ్ఞతలు చూపించాలన్నమాట. ఈ జీవితం చాలా చిత్రమైనది. అనుకోని సంఘటనల ద్వారా వ్యక్తులను దగ్గరకు చేర్చి తమాషా చూస్తుంది. గిరిజ గుర్తుకొస్తుంటే ఆయనకు అభిమానంగా అనిపించసాగింది. ఈ 2 వారాల్లో ఆ అమ్మాయిని శ్రద్ధగా పరిశీలించే అవకాశం కలిగింది. గిరిజలో ధైర్యం ఉంది, సహనం ఉంది, సాహసం ఉంది, నిరాడంబరత్వం ఉంది. అన్నింటికంటే ఎదుటివారిని ప్రేమించే అతి మంచి గుణం ఉంది. గిరిజ ఎంత గుండె నిబ్బరం, ఎంత పట్టుదల, ఆత్మవిశ్వాసం కల వ్యక్తి! రవి ఆపరేషన్ విషయం గమనిస్తేనే అద్దంలో చూసినట్లు అర్థమవుతుంది. అదే మరో ఆడపిల్లయితే నిస్సహాయంగా ఏడుస్తూ కూర్చునుండేదేమో. గిరిజ స్వభావంలో ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనే మొండి ధైర్యం ఉంది అని సుస్పష్టంగా తెలుస్తోంది. తమ్ముణ్ణి ఎంతగా అభిమానిస్తుంది. రాత్రింబవళ్ళు కంటికి రెప్పలా ఎలా కాపాడి సేవలు చేసింది. ధైర్యం, సాహసం, నిరాడంబరత్వం, సౌశీల్యం ఏ ఆడపిల్లకుంటాయో ఆ అమ్మాయి మెట్టినిల్లు నందనవనం అవుతుంది. అక్కడ సుఖశాంతులు వెల్లివిరుస్తాయి, పరువు ప్రతిష్టలు గుబాళిస్తాయి. గిరిజన చేసుకోబోయే వ్యక్తి ఎవరో గాని బంగారు పువ్వులతో పూజలు చేసిన వాడై ఉంటాడు. కమల కూడా అంతే. అన్ని బాధ్యతలు తనే తీసుకునేది. ఆ గుణం ఒకరు నేర్పితే రాదు. ఆయన శాయన్నని పిలిచారు. శాయన్న, రేపు సాయంత్రం మన ఇంటికి భోజనానికి నాకు తెలిసిన వాళ్ళు వస్తున్నారు, చందును కూడా ఉండమని చెప్పు అన్నారు. అలాగేనయ్యా అన్నాడు శాయన్న. ఆ రాత్రి చందు పడుకోబోతుండగా శాయన్న తాతగారి ఆర్డర్ వినిపించాడు. తెలిసిన వాళ్ళ అంటే ఎవరు? పుస్తకం తిరగవేస్తూ అడిగాడు చందు. ఏమో తెలియదు బాబు. పోనీ ముసలివాళ్ళ, వయసు వాళ్ళ? అది తెలీదు. సరే, నేనుండాలి అంటే నాకు ఒక 1,000 రూపాయలు కావాలి అని చెప్పు అన్నాడు. తాతయ్య తిడతారేమో శాయన్న సందేహించాడు. చందు కన్ను గీటాడు. ఏం తిట్టడు. తాతయ్య సంగతి నాకు బాగా తెలుసుగా. నేనేదైనా తన మాట వినాలని అనుకుంటే ముందు నేను పెట్టిన షరతులన్నీ ఒప్పుకుంటాడు. శాయన్న సరేనన్నట్లు తల ఊపాడు. ఇదిగో మళ్ళీ పిలిచాడు. భోజనానికి ఆ ప్లీడర్ గారు కూడా వస్తున్నారా అని అడిగాడు. తెలీదు, కానీ ఆయన్ని పిలవకుండా తాతగారు ఉంటారా? చందు అవునన్నట్లు తల ఊపాడు. ఆయన పెద్ద బోర్ శాయన్న. తాతయ్యని సుఖపెట్టడం లేదు, పెళ్లి చేసుకోవడం లేదు అంటూ నాకు లెక్చర్లు దంచుతాడు. కొడుక్కి చేశాడుగా పెళ్ళి, ఆ నరకం అందరూ పడాలంటాడు. శాయన్న, ఆయనే కనుక భోజనానికి వస్తే ఆస్తమా ఎక్కువ చేసే వంటలన్నీ చేయించు అన్నాడు. మీరు భలేవారు, తాతయ్య ఊరుకుంటారా? నన్ను దెబ్బంబడి కాశీకి రైలెక్కించేస్తారు అన్నాడు. అది నిజమే, ఆయన తాతయ్యకి ప్రాణమిత్రుడు కదా. ఆ వచ్చేవాళ్ళు ఎంత బోరెత్తిస్తారో. అబ్బా నరకం, వెళ్ళకిలా పడుకుంటూ అన్నాడు. ఈ నరకం అప్పుడప్పుడు తాతయ్య దగ్గర 1,000 రూపాయలు లంచం పుచ్చుకుని మీరు భరిస్తూ ఉంటారు. శాయన్న నవ్వుతూ అన్నాడు. కథ పేరు గిరిజా కళ్యాణం. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు.
ఇంతటితో ఈ నవలలోని 3వ భాగం పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.